హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. ఈరోజు మనం గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నాం. డాక్టర్ సాయి సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్, ఒకసారి హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చూడండి, అన్ఫార్చునేట్లీ మన సృష్టి దేవుడు ఇచ్చిందంటే ప్రతి సంవత్సరం మనిషి వయసు పెరుగుతూ ఉంటుంది, వయసు తగ్గదు. సో డెఫినెట్లీ హార్ట్ అటాక్ కనుక ఒకసారి వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కానీ మనిషి కానీ వయసు తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. సో అర్లియర్ పాతకాలంలో నేను చిన్నగా 20 ఏళ్ళ ముందర కొరనరీ ఆర్టరీ డిజీజ్ అంటే గుండె జబ్బులంతా రిచ్ మ్యాన్ డిజీజ్ అనేవాళ్ళం. అంటే ఆ టైంలో అందరూ వెన్నలు బటర్ తినేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు. సో ఇట్స్ రిచ్ మ్యాన్ డిజీజ్, ఓల్డ్ ఏజ్ డిజీజ్ అనేవాళ్ళం. కానీ నౌ ఇట్ ఇస్ నాట్ ఎ రిచ్ మ్యాన్ డిజీజ్. ఇది అందరిలోనూ ఉంది, స్ట్రెస్ ఉంది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి. సో అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఓల్డ్ మ్యాన్ డిజీజ్. యాజ్ వీఆర్ సీయింగ్ ఇన్ యంగ్ పీపుల్ ఆల్సో. యంగ్ పీపుల్లో కూడా ఉన్నాం. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్ట్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంతకుముందు నేను చెప్పిన ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్ లేకపోతే. సో ప్రతి సంవత్సరం వయసు పెరుగుతుంది కాబట్టి మనం తగ్గించుకోలేము. కాబట్టి ఒకసారి బైపాస్ సర్జరీ కానీ ఒకసారి స్టెంటింగ్ ప్రొసీజర్ అయింది అంటే గుండెలో దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. మళ్ళీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి? స్మోకింగ్ కనుక ఆపకపోయి ఉంటే, షుగర్ కనుక కంట్రోల్ చేసుకోకపోతే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కనుక లేకపోతే, తగిన ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేసుకొని, మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, హ్యాపీగా ఉండుంటే సో అది వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో డాక్టర్, అంటే స్టెంట్ వేశారు, స్టెంట్ వేయాలని డాక్టర్స్ చెప్తా ఉంటారు. అంటే స్టెంట్ అంటే కూడా సేమా డాక్టర్? స్టెంట్ అనేది వేరు, బైపాస్ సర్జరీ అనేది వేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్పింది, ఏదైనా పైపు కనుక గుండెకి రక్తం సప్లై చేసే పైపు క్లోజ్ అయిపోయి కనుక ఉంటే మనం రక్త ప్రవాహం మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి యాంజియోప్లాస్టీ అనే స్టెంటింగ్ ప్రొసీజర్గా చేయొచ్చు, ఒకటి బైపాస్ సర్జరీ అనేది చేయొచ్చు. ఇది ఎమర్జెన్సీ ప్రొసీజర్. ఇది ఎమర్జెన్సీ అంటే ఇట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. సో ఐ సెడ్ మినిట్ లాస్, మయోకార్డియం లాస్ అంటే ఇమీడియట్గా ఫస్ట్ 3 అవర్స్లో ఆ రక్త ప్రవాహం అనేది ఓపెన్ చేయాలి. ఆ రక్త ప్రవాహం ఓపెన్ చేసి దాంట్లో ఎక్కడైతే బ్లాకేజ్ ఉందో ఒక స్టెంట్ ద్వారా దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్ అంటారు. సో అది వేరు. బైపాస్ సర్జరీ అనేది ప్లాన్గా, ఎలెక్టివ్గా మల్టిపుల్ బ్లాకేజెస్ ఉండి స్టెంట్ వెయ్యని పరిస్థితి కనుక ఉంటే, డయాబెటిక్ వెజల్స్ అంటాం, వెజల్స్ అన్ని బాగా చెడిపోయి డయాబెటిక్ వెజల్స్ కనుక ఉంటే దానికి మనం బైపాస్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ ఉన్న టెక్నాలజీ స్టెంటింగ్ ప్రొసీజర్, ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో, ఎమర్జెన్సీగా ఉంటుందో అప్పుడు స్టెంటింగ్ ప్రొసీజరే రికమెండెడ్ ప్రొసీజర్. డాక్టర్ గారు, ఇప్పటి వరకు అంటే మీరు చూసిన కేసులలో అతి తక్కువ వయసులో వచ్చిన వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఎవరు డాక్టర్? వయసు? No, I have seen heart attacks 21 years వాళ్ళకు కూడా చేసిన పేషెంట్స్ ఉన్నారు. That's a very young age డాక్టర్. దాంట్లో కొన్ని యాంటీ ఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్స్ ఉంటాయి, ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీస్ అని ఉంటాయి. వాటిలో కొన్ని హార్ట్ అటాక్స్ వస్తాయి. కోవిడ్ టైమ్స్లో కూడా చూసాం. కోవిడ్ టైమ్స్లో కరోనా వల్ల కూడా హార్ట్ అటాక్స్ వల్ల ప్రజెంట్ అవుతారు. దాంట్లో 27-28 ఇయర్స్ ప్రజెంట్ అయి ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు 31-35. ఎస్పెషల్లీ ఫీమేల్స్ కూడా 38-37. ఫీమేల్స్లో హార్ట్ అటాక్ అనేది తరచుగా వినడం చాలా రేరు అండ్ డిస్క్రిప్షన్ కూడా. సో హార్ట్ అటాక్ ఇన్ ఉమెన్, ఫీమేల్స్లో కూడా హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. సో వీటన్నిటిలో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో డాక్టర్, మరి ఇంత చిన్న వయసులో వాళ్ళకి రావడానికి గల పెద్ద కారణం ఏంటంటారు అసలు? మోస్ట్ ఇంపార్టెంట్ అదే చెప్పాను, ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడం చాలా రేర్, చాలా తక్కువ. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఇండివిజువల్స్. సో ఇప్పుడు సౌరవ్ గాంగూలీ వచ్చింది కాబట్టి అందరూ ఆ దృష్టి అటుపక్క మళ్ళింది తప్ప, ఇది చిన్న వయసులో రావడం ఇక గత 10-15 ఇయర్స్ కామన్గా నంబర్స్ పెరుగుతూ ఉన్నాయి. చిన్న వయసులో డ్రగ్స్, ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా డ్రగ్స్, స్మోకింగ్, హుక్కా, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ స్మోకింగ్ అండ్ ఆక్సిడేటివ్ ఇంజరీస్ టు ది హార్ట్ అండ్ హార్ట్కి, ఆర్టరీస్కి. సో దీస్ ఆర్ ఆల్ జంక్ ఫుడ్, ఫ్రై ఫుడ్ అండ్ ఎస్పెషలీ లైఫ్ స్టైల్. పాతకాలంలో మనం కార్లు ఉండేవి కావు, అందరూ నడిచేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ అని ఉండేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరూ ఫోన్స్ లోనే ఉన్నారు. సినిమా థియేటర్ కూడా సో ఎక్కడ అనేది రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి అన్ని చోట్ల. సో హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. Number 1. Number 2 is again I stress on mental and psychological health, which plays an important part. సో సమ్ ఆబ్జెక్టివ్ పారామీటర్స్ కూడా ప్రతి మనిషి వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కొంచెం వాళ్ళ సొంత పారామీటర్స్ తయారు చేసుకొని, సో దట్ దే షుడ్ మేక్ షూర్ దట్ దే డు నాట్ హ్యావ్ దట్ మచ్ స్ట్రెస్ అండ్ ఎడిక్వేట్ స్లీప్. సో మనం చిన్నప్పుడు మనం అందరూ ఉన్నప్పుడు ఎడిక్వేట్ స్లీప్, 8 hours ఆఫ్ స్లీప్, 10 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అంటాం. నో హార్డ్లీ పీపుల్ ఎనీ స్లీప్. సో యూ స్టార్ట్ స్లీపింగ్ వెల్ వెన్ యూ రిమూవ్ దట్ స్ట్రెస్. సో ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకుంటే కనీసం ఎన్ని గంటలు నిద్రపోవాలంటారు డాక్టర్? మినిమం 8 hours. ఎనీబడీ హూ ఇస్ అబౌవ్
25, 8 hours of sleep is mandatory to anybody. 8 to 10 hours of sleep is definitely else. But as the age progresses, sleep తక్కువ అవుతుంది. But at least minimum to 6 to 8 hours of sleep. Sleep అనేది మళ్ళీ రెండు చాలా ఇంపార్టెంట్. How well you have slept. మీరు పడుకొని డిస్టర్బ్ స్లీప్ 8 గంటలు పడుకున్నా కానీ దట్ ఈస్ నాట్. యూ షుడ్ హ్యావ్ ఎ సౌండ్ వెరీ గుడ్ న్యాచురల్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ గుడ్ 8 hours టు బీ వెరీ హెల్దీ ఫర్ యువర్ బాడీ. అంటే డాక్టర్ సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందంటారా? దట్ విల్ అగైన్ యాడ్ ఎ స్ట్రెస్ టు యువర్ బాడీ. మీరు స్లీప్ లేదు, then you cannot do your entire activity properly. That will again increase the stress in the body. Again it has, so it's a vicious circle. Sleep, health, stress, and link unnai, and everything is linked one to one, each other. డాక్టర్ మరి హార్ట్ అటాక్ ని మనం రాకుండా అవాయిడ్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు డాక్టర్? See again, it's a standard. అందరు ఈ మధ్య everybody is into the social media diet, keto diet and yes doctor, diet, low carb diet అంటారు. మరి మీరేం చెప్తారు డాక్టర్? ఇవన్నీ నిజంగా ఫాలో అవుతే ఎలాంటి రావంటారా? Healthy diet, natural diet, fruits, vegetables, these are given which are grown naturally, which are అంటే ట్రై టు కొన్నిసార్లు మనకి తెలియదు పెస్టిసైడ్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి ఇవి అని కాకుండా. సో ఈ ఫ్లోర్స్లో కూడా చాలామంది ఇప్పుడు మన పాతకాలంలో అంటారు ఫ్లోర్స్, న్యాచురల్ ఫ్లోర్ ఉంది మన ఇంట్లో, మీరు రొట్టెల పిండి చేసుకొని పెట్టుకుంటారు, అది ఇంట్లో 10 రోజులతో తర్వాత మీకు పురుగులన్నీ వస్తుంటాయి కదా. బట్ మనకి న్యాచురల్గా బయట కొనే మార్కెట్లో ఫ్లోర్స్ అన్ని 2 నెలలు ఉంటాయి. ఎలా ఉంటాయి? సో దెర్ ఇస్ సంథింగ్ which is not good, which is mixed. So good organic food, natural fruits, natural vegetables is always a healthy diet. Any meat, red meat is not at all good for the heart. So any good natural healthy vegetables, fruits, green leafy vegetables are all good for heart. సో ఇట్లా లైక్ మనం కీటో డైట్ అని ఇలాంటి డైట్స్ మనం ఫాలో అవుతాం డాక్టర్, అవి గుడ్ అంటారా? బాగుంది. ఇండివిజువల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఓకే. ప్రతి మనిషికి ఒక మెటబాలిక్ రేట్ అని ఉంటుంది. సో ఒక మనిషి ఉంటాడు, వాడు హీ ఈట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, బట్ హీ స్టిల్ వెరీ థిన్. ఇంకో మనిషి దే ఆర్ వెరీ ఫ్యాట్, దే హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. అవును అవును. సో ఆ ఇండివిజువల్ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ అండ్ వాళ్ళ మెటబాలిక్ రేట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఫర్ మీ టు బర్న్ 100 calories, నేను ఒక గంట నుంచి ఉంటే ఐ విల్ బర్న్ 100 calories. బట్ ఫర్ సంబడి ఫ్యాట్, ఫర్ దెమ్ టు బర్న్ 100 calories, దే హ్యావ్ టు రన్ 100 meters టు బర్న్ దట్ క్యాలరీస్. సో ప్రతి ఇండివిజువల్ వాళ్ళ మెటబాలిక్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన మెటబాలిక్ రేట్ మనకి ఏది సూటబుల్లో మనం దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. అండ్ ఎస్పెషలీ అగైన్ ఇట్ హెల్దీ డైట్ ఈస్ అగైన్ లాట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్, దే ఆర్ న్యాచురలీ గోన్, ఫ్రూట్స్ ఆర్ న్యాచురలీ గోన్, దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ డైట్స్. అవాయిడ్ జంక్ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్ అవన్నీ ఎవ్రీబడి. అంటే డాక్టర్ అసలు మీటే తినకూడదు అంటారా హార్ట్ అటాక్ ని అవాయిడ్ చేయాలంటే? ఫిష్, as per all the guidelines or evidence, says that fish is very good, and most importantly I particularly say that the mode of preparation is very important. మీరు దాన్ని ఎలా తయారు చేస్తారనేది నాన్ వెజ్. అంటే డాక్టర్ ఏ విధంగా తింటే మంచిది అంటారు? ఏదైనా కానీ మనం ఆయిల్లో కనుక ఫ్రై చేస్తే దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ది హార్ట్. సో దిస్ ఆల్ కాల్డ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ఇప్పుడు మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, దే ఫ్రై ఇన్ టు ది ఆయిల్, దిర్ ఆల్ ట్రాన్స్ ఫ్యాట్స్. సమోసాస్ ఉన్నాయి, దే ఆర్ ఫ్రైడ్ ఇన్ టు ది ఆయిల్. సో ఎనీ ఫుడ్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఈస్ డేంజరస్, ఈస్ నాట్ గుడ్. So the mode of preparation is well cooked, and without oil, a well cooked food, and especially fish is very important. Omega-3 fatty acids only dantlo untai antaru. Fish is very good for the heart. There is no restriction on fish, but red meat anedi tapakunda avoid cheyali. And egg is very good. Egg is a good protein. Protein is very good. అంటే డాక్టర్ కొంతమంది ఎల్లోని తినొద్దు, ఎగ్ yolk తినొద్దు అంటారు, మీరేం చెప్తారు డాక్టర్? It is very discrepancy on the data which is present on the egg yellow. But as a whole, egg is a good protein and you can consume it in moderation. మళ్ళీ నేను చెప్తాను, ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈస్ అబౌట్ మోడరేషన్ అండ్ బ్యాలెన్సింగ్ థింగ్స్. రోజుకు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎన్ని గుడ్లు తింటే మంచిది అంటే? ఎగ్ వైట్ ఇస్ డెఫినెట్లీ గుడ్. ఓకే. హార్ట్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎగ్ yellow కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఓకే, అది నిజమే అంటారా? ఎగ్ వైట్ ఇస్ డెఫినెట్లీ గుడ్. ఓకే. ఎగ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. డాక్టర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ అసలు చేయొచ్చు అంటారా? అగైన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది డిఫరెంట్ వెరైటీ, డిఫరెంట్ స్టేజెస్లో ఒక్కొక్క పేషెంట్కి, ఒక్కొక్క ఇండివిజువల్కి ఉంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్ పంపింగ్ కెపాసిటీ, ఒక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను చెప్పాను మజిల్ డ్యామేజ్ కనుక చాలా సివియర్గా అయిందంటే వాళ్ళకి కొన్ని రికమెండెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. హార్ట్ అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 hours గోల్డెన్ అవర్లో దే రికవర్డ్ అండ్ హార్ట్ మజిల్లో ఏం డ్యామేజ్ కాలేదు అంటే దే కెన్ డూ ద నార్మల్ రొటీన్ ఎక్సర్సైజ్. సో ఇండివిజువల్ డెసిషన్ కన్నా ప్రతి పేషెంట్ వాళ్ళ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే
then an exercise program can be tailor-made for a particular individual. So all post cardiac patients cannot do all types of exercises. So there are some exercises which can tailor-made for an individual based on his heart pumping capacity కానీ వాళ్ళ ఎల్వి ఫంక్షన్ బేస్డ్ అని దాన్ని హార్ట్ ఎల్వి ఫంక్షన్ కనుక వీక్ ఉంది, గుండె మజిల్ కనుక వీక్ ఉందంటే దే ఆర్ నాట్ అడ్వైజ్ టు డూ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజెస్ డూయింగ్ ఇన్ దెమ్ విల్ బీ ఏ మోర్ డేంజరస్. డాక్టర్, అంటే సాధారణంగా అంటే అందరికీ ఎవరు మామూలుగా ఇలాంటి నాలెడ్జ్ ఉండకపోవచ్చు, సైన్స్ ఇది మెడికల్వి, అంటే ప్రతి ఒక్కరికి సాధారణ మనుషులకి హార్ట్ అటాక్ రాబోయే ముందు వాళ్ళకి ఎలా తెలుసుకోవచ్చు అంటారు డాక్టర్? See, the problem is with heart attack is it's always sudden. It చెప్పి రాదు. మోస్ట్ ఆఫ్ ది హార్ట్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందర దే విల్ బి అబ్సల్యూట్లీ నార్మల్. మనం ఇట్లా మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటుంటారు. ఆల్ ఆఫ్ అ సడన్, ఫర్ ఎగ్జాంపుల్ సౌరవ్ గంగూలీకి did he know that he was going to get an heart attack? He was happy in the gym, went for a routine exercise and he was doing an exercise in gym. So heart attack, one thing everybody should notice, it is always sudden, number one. Early identification of symptoms అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ చెస్ట్ బ్రెత్లెస్నెస్ కానీ, టైట్నెస్ కానీ, చెస్ట్లో గట్టిగా పట్టుకోవడం కానీ, ఆయాసం కానీ, లెఫ్ట్ ఆర్మ్ పెయిన్, ఈ పెయిన్ కనుక సడన్గా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి కన్సల్ట్ కావడం, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసుకోవడం. నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, స్మోకింగ్ ఉంది, మా ఫ్యామిలీస్లో స్ట్రాంగ్ హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ప్రివెంటివ్ చెకప్స్ కోసం మీ కార్డియాలజిస్ట్ని, మీ డాక్టర్ని కన్సల్ట్ కావడం, ప్రివెంటివ్ చెకప్స్ చేసుకోవడం. ప్రివెంటివ్ చెకప్స్లో ముందుగానే మనం సిమ్టమ్స్ ఐడెంటిఫై చేస్తే 70-80-90% బ్లాకేజెస్ని మనం దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని 100% ప్రోగ్రెస్ అయ్యి ఇట్లా సడన్గా హార్ట్ అటాక్ మేజర్ ఇష్యూ లాగా ప్రజెంట్ కాకుండా కూడా మనం ఆపవచ్చు. డాక్టర్, ఎన్ని రోజులకు అంటే హార్ట్ చెకప్ చేయించుకోవాలంటారు తరచుగా మనం? నవడేస్ మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఎనీథింగ్ అబౌట్ 35-40 years ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ యూ నీడ్ టు గెట్ అప్ ఎ హార్ట్ చెకప్ డన్. బట్ వన్స్ మీ హార్ట్ అటాక్ ఆల్రెడీ యూ హ్యావ్ సఫర్డ్, వాళ్ళ కార్డియాలజిస్ట్ విల్ రికమెండ్ హిమ్ based on his LV function, based on his risk profile, based on his risk factors, and based on the other parameters, he will tell him how frequently he should visit. But normal ga fresh individuals with any risk factors every yearly definitely they need to get a heart checkup done, because again heart attacks in young is becoming more common. డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న, అంటే ఛాతి నొప్పి వస్తుంది కొంతమందికి, దాన్ని హార్ట్ అటాక్ అనుకుంటారు, కొంతమంది హార్ట్ అటాక్ ని ఛాతి నొప్పి, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది డాక్టర్, మీరేం చెప్తారు? గుండె నొప్పి రావడానికి, ఇక్కడ నొప్పి రావడానికి 100 కారణాలు. ఒక నొప్పికి నేను భయపడతాను, అది గుండెదైతే, ఎందుకంటే ఇట్ ఇస్ రిస్కియర్ టు లైఫ్, ఇట్ ఇస్ డేంజరస్ టు లైఫ్. అంటే ఎలా గుర్తుపట్టాలి డాక్టర్, మనం ఎలా గుర్తించాలంటారు? ఎలా గుర్తించాలంటే మీకు చెప్పాను కదా, ఒకవేళ గుండె నొప్పి అనేది అంటే మా గుండెలో చాలా బరువుగా చాలా వెయిట్, ఒక 10 kg వెయిట్ గుండె మీద పెట్టినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది, గుండె ఇట్లా పిసికేసినట్టు ఫీలింగ్ వస్తుంది, లేకపోతే జా పెయిన్ రావడం జరుగుతుంది, నెక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ రావడం జరుగుతుంది, డయాబెటిక్ పేషెంట్స్లో సింపుల్ ఆయాసం రావడం జరుగుతుంది. ఇన్నాళ్ళు నేను రొటీన్గా నార్మల్గా నడుస్తాను, ఈ మధ్య నేను ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కుతే ఆయాసం ఎక్కువ రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిజీజ్. అంటే డాక్టర్, అప్పుడు ఒక ఆస్పిరిన్ వేసుకుంటే మామూలుగా అంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని చాలా విన్నాను డాక్టర్, మీరేమంటారు? అట్లా వేసుకోవడం కాదు, తప్పకుండా మీ డాక్టర్ గారిని, కార్డియాలజిస్ట్ని సంప్రదించిందే ఆస్పిరిన్ వేసుకోవాలా వద్దా అనేసి వాళ్ళ సర్టన్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్. If they see if there any reports are positive in those tests, then we can. అంటే ఒక సడన్ గా ఎవరికైనా వస్తే మనం ఇవ్వచ్చు అంటారా, సజెస్ట్ చేయొచ్చు అంటారా? సజెస్ట్ చేయడం అంటే సడన్ గా ఈ మధ్య కాలంలో సిటీలో ఉంటే ప్రతి దగ్గర ఇంటి పక్కనే హాస్పిటల్స్, డాక్టర్స్ ఎవ్రీబడి ఆర్ అవైలబుల్. డెఫినెట్గా వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు మా వ్యూవర్స్ కి? ఫైనల్గా చెప్పాలంటే డిజీజెస్ డు నాట్ రీడ్ టెక్స్ట్ బుక్స్. హార్ట్ అటాక్స్ అనేది ఈ మధ్య తరచుగా చాలా కామన్గా చూస్తున్నాం. ప్రతి సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 100 హార్ట్ అటాక్స్ చూస్తే ఈ సంవత్సరం 150-200 అట్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణాలు చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ స్టైల్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో హాయిగా హ్యాపీగా ఉండండి. స్ట్రెస్ అనేది ఇప్పుడు ఈ సౌరవ్ గంగూలీ విషయం వల్ల మీ అందరికీ ఒక అట్లీస్ట్ మొత్తం మన దేశానికి కొంచెం అర్థమైంది. మాకైతే నేను చాలా స్ట్రెస్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ మేము చూస్తూనే ఉన్నాం. కానీ దీనివల్ల మీ అందరికీ స్ట్రెస్ అనేది కూడా మెంటల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరందరూ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు హార్ట్ ప్రాబ్లమ్స్ అసలు ఎలా వస్తాయి ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఊబకాయము లేదా ఒబేసిటీ చాలామంది బాధపడుతుంటారు, రకరకాల మందులు తీసుకుంటారు, సర్జరీ చేయించుకుంటారు, ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సరే, ఊబకాయం వచ్చింది, దానికి ఫస్ట్ ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవగా